ఇక పాయకరావుపేటలో హోంమంత్రి అనితకు షాక్ తగిలింది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ మత్స్యకారులు మంత్రిని అడ్డుకున్నారు. రోడ్డు కడ్డంగా తాటి చెట్లు వేసి నిరసన తెలిపారు. హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ పెడితే నష్టపోతామని వారు వాపోతున్నారు. పూర్తి వెల్లడించేందుకు ఫీల్డ్లోకి ప్రస్తుతం మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ వాసు జాయిన్ అవుతున్నారు. వాసు, ఆల్రెడీ అసెంబ్లీ సమస్యలు జరుగుతున్నప్పుడు చూస్తాం. అంటే ఇప్పుడు అసెంబ్లీ సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నా, వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడుతున్న మత్స్యకారులకు భరోసా ఇస్తానని చెప్పిన సందర్భం చూస్తాం అనితది. ఇప్పుడు అంటే వెళ్ళిన తర్వాత అనిత గారిని ఏంటి, అసలు వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏంటి, ఎందుకు నినాదాలు చేస్తారు వ్యతిరేకంగా, అసలు ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూ ఏంటి? ఈ బల్క్ డ్రగ్ కోసం గత 16 రోజులుగా కూడా మత్స్యకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం మార్నింగ్ కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఫార్మా కంపెనీలు గనక వస్తే మత్స్యకారుల పరిస్థితులు ఏ విధంగా మారతాయి అనేది. ఎక్కడ చూసినా సరే సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారుల భూములకి ఈ విధంగా బల్క్ డ్రగ్ అవ్వచ్చు, ఫార్మా కంపెనీ అవ్వచ్చు, వీటికి ఇచ్చేయడం వల్ల ఆ మత్స్య సంపద అంతా నాశనం అయిపోతుంది. వీడు వదిలేటువంటి రసాయనాల వల్ల మొత్తం కూడా పాడైపోయి సముద్రంలో సంపద లేకుండా అనారోగ్యం పాలైపోయే పరిస్థితి అవుతుంది. కళ్ళారా ఇప్పుడు చూస్తున్నారు పరవాడ ఫార్మాలో ఏం జరుగుతుందో. దీని నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్కి మొత్తం కూడా ప్రతిపాదించడం జరిగింది. దాదాపు 1270 ఎకరాల్లో మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రారంభించేందుకైతే సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా 17,000 మందికి, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి దక్కుతుందని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి 420 ఎకరాలని సేకరించడం జరిగింది. ఇంకా 800 చిల్లర ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా 3 గ్రామాల్లో మాత్రం సేకరించడం జరిగింది. ఈ భూముల సేకరణ కోసం గత 16 రోజులుగా కూడా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. బల్క్ డ్రగ్ మాకొద్దు, ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ రావడం వల్ల, ఈ పార్క్ రావడం వల్ల మా బతుకులు బుగ్గిపాలు అయిపోతాయి. ఆల్రెడీ విశాఖలో చూస్తున్నాం, ఫార్మా కంపెనీలు చూస్తున్నాం, ఫార్మా కంపెనీలు వస్తే ఏమవుతుందో చూస్తున్నామని వ్యతిరేకిస్తున్నారు. ఈ నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గం హోంమంత్రి ప్రాతినిధ్యం వహించడంతో హోంమంత్రికి కూడా అనేక సార్లు వీళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని హోంమంత్రి కూడా ఏం చేయలేని పరిస్థితి. అటు రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, 2 ప్రభుత్వాలు కూడా దీన్ని మొత్తం చేయడానికి నిర్ణయించారు. భూసేకరణ కూడా ప్రారంభించారు. కాకపోతే పర్యావరణ అనుమతులు కానీ ఇతర అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించడం పట్ల మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ విషయాన్ని హోంమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. గత కొన్ని రోజులుగా అసెంబ్లీ జరగడం వల్ల ఆమె రాలేకపోతున్నాను, మీ సమస్య పరిష్కరిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ అనంతరం కూడా ఆమె పాయకరావుపేట రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మొత్తం కూడా మత్స్యకారులు ఒక్కసారిగా వాళ్ళకు ఉన్నటువంటి తాటి చెట్లు అయితేనే, తాటాకులు అయితేనే మొత్తం కూడా రోడ్డుపైకి తీసుకొచ్చేసి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్ర ఉధృత పరిస్థితి మనం చూడవచ్చు. విజువల్స్లో పోలీసులతో తిరగబడే పరిస్థితి, పోలీసులతో వాగ్వాదం దిగే పరిస్థితి. హోమ్ మినిస్టర్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆమె కారులోంచి బయటకు వచ్చి శాంతింపజేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు వినే పరిస్థితి కనిపించట్లేదు. చాలా చోట్ల కూడా ఆ తాడి చెట్లు, పడిపోయినటువంటి తాడి చెట్లు కూడా తీసుకొచ్చి హైవే మీద తీసుకొచ్చి నిర్బంధించేందుకు, గొడవ చేసేందుకు ప్రయత్నించారు. ఆమెను అక్కడ ఆపేయడం జరిగింది. ఈ ఒక్కసారిగా నిర్గంతపోయినటువంటి హోంమంత్రి తేరుకునే లోపే మొత్తం పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం, పోలీసులపై తిరగబట్టడం, మొత్తం ఒక ఉధృతమైన వాతావరణం నెలకొంది. దీంతో ఆమె మైక్ తీసుకుని అందరూ కూడా శాంతించాలని చెప్పడం జరిగింది. పోలీసు తరపున కూడా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాబట్టి ఒక 15 మందితో కమిటీ వేసుకుని మీరందరూ వస్తే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తోనూ, సీఎంతోనూ కూడా సమావేశం అవుదాం, తగిన నిర్ణయం తీసుకుందాం, సమస్య పరిష్కారానికి మొత్తం అందరూ కూడా శాంతియుతంగా మొత్తం చూద్దామని చెప్పినప్పుడు కూడా ఎవరో కూడా శాంతించలేదు. వందలాది మంది మహిళలు అయితేనే, మత్స్యకారులు అయితేనే, పిల్లలు అయితేనే, పెద్దలు అయితే అందరూ కూడా రోడ్డు ఎక్కేసి గత 16 రోజులుగా కూడా ఓపిక పడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టు మాకొద్దు, ఇక్కడ ఇది వస్తే మేమంతా కూడా రోడ్డు మీద పడిపోతాం అని వాళ్ళందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని శాంతియుతంగా చర్చలతో చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా అధికారులు కానీ వీళ్ళు కానీ తగిన దీని వాళ్ళ వాదన వినే పరిస్థితి లేకపోవడంతో ఇవాళైతే ఒక్కసారిగా ఆగ్రహం పెళ్లిబికింది. అది కూడా హోంమంత్రి రాగానే సాక్షాత్తు హోంమంత్రి భారీ పోలీసు బంతు వచ్చినప్పుడు కూడా ఆమెపై కూడా తిరగబడేందుకు, గొడవ చేసేందుకు మొత్తం కూడా అందరూ ఏకతాటిగా మొత్తం ఒకేసారి కూడా మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసులు మొత్తం కూడా కంట్రోల్ చేసినప్పుడు కూడా వాళ్ళతో వాగ్వేదాన్ని జరగడం జరిగింది. చివరికి గతిలేని పరిస్థితుల్లో అనిత అయితే ఇంకా వాళ్ళందరూ కూడా శాంతింప చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గపోవడంతో మళ్ళీ ప్రకటించే వరకు కూడా ఈ పనులు ప్రారంభించము, రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను మొత్తం సీఎంతో, డిప్యూటీ సీఎంతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా శాంతించారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 840 ఎకరాలు ఇంకా సేకరించాల్సి ఉంది. ఈ భూమి సేకరించేందుకైతే మత్స్యకారులు ఎక్కడా కూడా అంగీకరించట్లేదు. రేపు నుంచి అయితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కూడా వాళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు
కూడా ఈ బల్క్ డ్రగ్ది గతంలో కూడా ఈ ప్రాంతంలో ఫార్మసీలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పుడు కూడా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు, ఊపిరితిత్తులతోనూ అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఇటువంటి ప్రాజెక్టులు వస్తే ఏ విధంగా ఉంటుందని వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఉపాధి పోతుంది, ఉపాధి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటున్నారు, మరోవైపు వాళ్ళందరూ కూడా ఉపాధి చూపిస్తూ ఉంటున్నారు. కానీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి గతంలో జరిగినవన్నీ కూడా చూస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుద్దేమని వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల కూడా మత్స్యకారులు అడ్డుకోవడం జరిగింది. అయితే మొత్తానికి హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి హామీతో మొత్తం కూడా శాంతించే పరిస్థితి ఏర్పడింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ వాసు.